హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు టీచింగ్ బ్లాగ్స్. డిఎస్సి బిట్స్ తెలుగు బిట్స్ 3, 4, 5 తరగతుల తెలుగు బిట్స్ పార్ట్ 3. ఇది ఆల్రెడీ పార్ట్ 1, పార్ట్ 2 అప్లోడ్ చేయడం జరిగింది. తెలుగు బిట్స్ మొత్తం 3, 4, 5 తరగతులు మొత్తం కంప్లీట్ అయిపోతాయి ఈ పార్ట్ 3తో. ఇంకా ఈ డిఎస్సి తెలుగు బిట్స్తో పాటు 3, 4, 5 తరగతుల నుంచి నెక్స్ట్ ఈవీఎస్ బిట్స్ 2 పార్ట్లుగా అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత 3, 4, 5 తరగతుల నుంచి ఇంగ్లీషు ప్లస్ మ్యాథ్స్ వరుసగా అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఈ 3, 4, 5 తరగతులు అయిపోయిన తర్వాత మనం ఒక ప్లాన్ ప్రకారం వెళ్దాం. ముందుగా బిట్లు చూద్దాం. 1వది సాయం పాఠ్యభాగ ఇతివృత్తము ఏమిటి? నైతిక విలువలు, సహానుభూతి, పరోపకారం, పర్యావరణం. ఆన్సర్ ఆప్షన్ సి పరోపకారం. సాయం అనే పాఠ్యభాగం యొక్క ఇతివృత్తం పరోపకారం. 2వది తోలుబొమ్మలాట ఒక జానపద కళ అనే పాఠ్యభాగం యొక్క ప్రక్రియ ఏమిటి? కథ, కథనం, సంభాషణ, వ్యాసం. ఆన్సర్ ఆప్షన్ డి వ్యాసం. తోలుబొమ్మలాట ఒక జానపద కళ అనేది కేవి రామకృష్ణ గారు రచించిన వ్యాసం ఆధారంగా తీసుకోబడింది. 3వది జాక్ కోప్ ఏ దేశపు నవలా రచయిత? దక్షిణ అమెరికా, రష్యా, జర్మనీ, దక్షిణ ఆఫ్రికా. ఆన్సర్ ఆప్షన్ డి దక్షిణాఫ్రికా. ఈ జాక్ కోప్ అనే వ్యక్తి దక్షిణాఫ్రికాకు చెందిన నవలా రచయిత. 4వది సాయం పాఠంలో అబ్బాయి పేరు? రవి, రాము, రాజు, రఘు. ఆన్సర్ ఆప్షన్ ఏ రవి. సాయం పాఠంలో అబ్బాయి పేరు రవి. ఇలాంటి పాత్రలు పేర్లు లేదా వాళ్ళ స్వభావాన్ని అడగవచ్చు, సో కంపల్సరీగా గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ బిట్ 5వది ఆత్రం అనగా అర్థము కోరిక, తొందర, ఇబ్బంది, అపేక్ష. ఆన్సర్ ఆప్షన్ బి తొందర. ఆత్రం అంటే తొందర లేదా గాబరా. 6వది ఓగు అనగా అర్థం మంచివాడు, చెడ్డవాడు, నది, ఉపాధ్యాయుడు. ఆన్సర్ ఆప్షన్ బి చెడ్డవాడు. ఓగు నెంచబోవ ఉపకారి నెంతరు అనే పద్యంలో తీసుకోబడింది. ఓగు నెంచబోవ అంటే చెడ్డవాడిని, ఉపకారి అంటే మంచివాడిని అర్థము. ఇక్కడ ఓగు అంటే చెడ్డవాడు. ఆన్సర్ ఆప్షన్ బి. 7వది అరుణ కిరణాలు అనేది ఎవరి ప్రసిద్ధమైన ఖండకావ్యము? ఏడిది కామేశ్వరరావు, జంధ్యాల పాపయ్య శాస్త్రి, చెరుకుపల్లి జమదగ్ని శర్మ, బోయి భీమన్న. ఆన్సర్ ఆప్షన్ బి జంధ్యాల పాపయ్య శాస్త్రి. ఈయన యొక్క రచనే అరుణ కిరణాలు. ఇది ఒక ప్రసిద్ధమైన ఖండకావ్యము. ఆయన ఎక్కువ స్త్రీ అని ఉంటాయి, ఒక అరుణ కిరణాలు మాత్రం డిఫరెంట్గా ఉంటుంది. 8వది కొండవాగు పాఠ్యభాగం ప్రకారం జావేద్ దసరా సెలవులకు ఎవరి ఊరు వెళ్తాడు? రామం వాళ్ళ ఊరు, రహీం వాళ్ళ ఊరు, వెంకట్ వాళ్ళ ఊరు, డేవిడ్ వాళ్ళ ఊరు. ఆన్సర్ ఆప్షన్ ఏ రామం వాళ్ళ ఊరు. ఏ సెలవుల కంటే దసరా సెలవులకి. ఎలా అయినా బిట్ అడగచ్చు. 9వది క్రింది వానలో సరికానిది. నేను విజయవాడ వెళ్ళి దుర్గగుడి చూశాను, నేను శ్రీకాకుళం వెళ్ళి శాలిహొండం చూశాను, నేను ఒంటిమిట్ట వెళ్ళి బొర్ర గుహలు చూశాను, నేను ధవళేశ్వరం వెళ్ళి కాటన్ బ్యారేజ్ చూశాను. ఇక్కడ ఆన్సర్ ఆప్షన్ సి ఒంటిమిట్ట వెళ్ళి రామాలయం చూస్తారు, కానీ బొర్ర గుహలు అక్కడ ఉండే వరకులో ఉంటాయి కాబట్టి అది తప్పు. 10వది క్రింది వానలో సర్వనామం యొక్క ద్వితీయ విభక్తి రూపం ఏది? అవి, నీవు, తాము, వాణ్ణి. ఆన్సర్ ఆప్షన్ డి వాణ్ణి. వాణ్ణి అనేది వాడు యొక్క సర్వనామం యొక్క ద్వితీయ రూపం. 11వది ఇండోనేషియా చరిత్ర అనే రచన ఎవరిది? చెరుకుపల్లి జమదగ్ని శర్మ, ఏడిది కామేశ్వరరావు, బోయి భీమన్న, రాయప్రోలు సుబ్బారావు. ఆన్సర్ ఆప్షన్ బి ఏడిది కామేశ్వరరావు. ఈయన యొక్క రచనే ఇండోనేషియా చరిత్ర. 12వది జయగీతం అనే పాఠ్యాంశం ఏ వ్యక్తి గురించి ఉంది? గాంధీజీ, అంబేద్కర్, నెహ్రూ, సుభాష్ చంద్రబోస్. ఆన్సర్ ఆప్షన్ బి అంబేద్కర్. జయగీతం అనే పాఠ్యభాగం అంబేద్కర్ గురించి రాయబడింది. 13వది రాజ్యాంగం అని అర్థం ఇచ్చే పదం ఏది? వేదాంతము, సంవిధానము, సౌభ్రాత్వం, మహితము. ఆన్సర్ ఆప్షన్ బి సంవిధానం. సంవిధానం అంటే రాజ్యాంగం అని అర్థము. నెక్స్ట్ బిట్ 14వది ఏ రాష్ట్రం నుండి వచ్చిన వారి నుండి తోలుబొమ్మలాట ఇతర కులస్తులు నేర్చుకున్నారు? రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్. ఆన్సర్ ఆప్షన్ సి మహారాష్ట్ర. మహారాష్ట్ర నుండి వచ్చిన 6 కులస్తుల నుండి ఇతర కులస్తులు మన రాష్ట్రం నేర్చుకున్నారు. 15వది తోలుబొమ్మలాట ఏ రాగంతో మొదలెడతారు? ఆన్సర్ ఆప్షన్ బి నాటరాగం. తోలుబొమ్మలాట నాటరాగంతో మొదలు పెడతారు, సురభి రాగంతో ముగిస్తారు. అదే తోలుబొమ్మలాట కథ గణపతి ప్రార్థనతో మొదలవుతుంది. 16వది ఆమడ అనగా డ్యాష్ దూరం. ఆన్సర్ ఆప్షన్ సి 8 మైళ్ళ దూరం. ఆమడ అంటే 8 మైళ్ళ దూరం. 1 మైలు అంటే 1.6 కిలోమీటర్లు. 17వది తప్పెటగుండ్లు క్రింది ఏ ప్రాంతంలో ఎక్కువ కనిపిస్తుంది? ఉత్తరాంధ్ర, తెలంగాణ, రాయలసీమ, పైవన్నీ. ఆన్సర్ ఆప్షన్ ఏ ఉత్తరాంధ్ర. తప్పెటగుండ్లు అనేది ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఎక్కువ కనిపిస్తుంది. 18వది కోలాట నృత్యంలో సుమారు ఎంతమంది ఉండవచ్చు? 10 నుంచి 20, 16 నుంచి 30, 16 నుంచి 40, 14 నుంచి 50. ఆన్సర్ ఆప్షన్ సి 16 నుంచి 40. 16 నుంచి 40 మంది ఎక్కువగా కోలాట నృత్యంలో కనిపిస్తారు. నెక్స్ట్ బిట్ 19వది క్రియలు ప్రధానంగా ఎన్ని రకాలు? 2, 3, 4, 5.
ఆన్సర్ ఆప్షన్ ఏ 2 సమాపక క్రియలు, అసమాపక క్రియలు. ఇలా క్రియలు 2 రకాలుగా ప్రధానంగా విభజించారు. 20వ శరీరంలో జరిగే మార్పుల ద్వారా భావ వ్యక్తీకరణ ఏ అభినయం? ఆహార్యాభినయం, సాత్వికాభినయం, ఆంగికాభినయం, వాచికాభినయం. ఆన్సర్ ఆప్షన్ బి సాత్వికాభినయం. శరీరంలో జరిగే మార్పుల ద్వారా భావ వ్యక్తీకరణ సాత్విక అభినయం. మేకప్ అయితే ఆహార్యాభినయం, శరీరంలో కదిలించడం ద్వారా అయితే ఆంగికాభినయం, అలా కాకుండా భాష ద్వారా అయితే వాచికాభినయం. ఇలా మార్పులు అభినయాలు 4 రకాలు. నెక్స్ట్ బిట్ 21వ కూచిపూడి నాట్యకళకు మూల పురుషుడు భాగవతుల రామయ్య, వేదాంతం సీతారామ శాస్త్రి, చింతా వెంకటరామయ్య, సిద్ధేంద్ర యోగి. ఆన్సర్ ఆప్షన్ డి సిద్ధేంద్ర యోగి. కూచిపూడి నాట్యకళకు సిద్ధేంద్ర యోగి భామా కలాపం ద్వారా మూల పురుషుడిగా పేర్కొంటారు. 22 విలాసిని అనేది ఎవరి రచన? విద్వాన్ విశ్వం, బోయి భీమన్న, రావురి భరద్వాజ, అడవి బాపిరాజు. ఆన్సర్ ఆప్షన్ ఏ విద్వాన్ విశ్వం. విలాసిని విద్వాన్ విశ్వం, అలా గుర్తుంచుకోండి. 23 ఆత్మబలి అనే నవల ఎవరిది? బోయి భీమన్న, వింజమూరి శివరామరావు, శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి, త్రిపురనేయం రామస్వామి. ఆన్సర్ ఆప్షన్ సి శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి. ఆయన యొక్క నవల ఆత్మబలి. నెక్స్ట్ బిట్ 24వది కుచ్చితము అర్థము ఎక్కువ, కపటము, ఆనందము, బాధ. ఆన్సర్ ఆప్షన్ బి కపటము. కుచ్చితము అంటే కపటము. 25వది స్త్రీలను సంబోధించే పదాలు ఏకవచనంలో డాష్తోనూ బహువచనంలో డాష్తోనూ చేరతాయి. ఆప్షన్ ఏ అమహత్తులు, మహత్తులు. ఆప్షన్ బి మహత్తులు, అమహత్తులు. ఆప్షన్ సి మహత్తులు, మహత్తులు. ఆప్షన్ డి అమహత్తులు, అమహత్తులు. ఆన్సర్ ఆప్షన్ ఏ అమహత్తులు, మహత్తులు. స్త్రీలను సంబోధించే పదాలు ఏకవచనంలో అమహత్తోనూ బహువచనంలో మహత్తులతోనూ చేరుతాయి. అందుకే వీటిని మహతీ వాచకాలు అంటారు. 26వది శాసనంలో విషయం బట్టి అవి ఎన్ని రకాలు? 2, 3, 4, 5. ఆన్సర్ ఆప్షన్ బి 3. శాసనంలో విషయాన్ని బట్టి అవి 3 రకాలుగా విభజించారు. నెక్స్ట్ బిట్ 27వది బాలకవి శరణ్యం గ్రంథకర్త శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి, త్రిపురనేని రామస్వామి, గిడుగు వెంకటరామూర్తి, అడవి బాపురాజు. ఆన్సర్ ఆప్షన్ సి గిడుగు వెంకటరామూర్తి. బాలకవి శరణ్యం అనేది గిడుగు వెంకటరామూర్తి గారి గ్రంథము. నెక్స్ట్ బిట్ 28 ఇటిజ్ఞ పండుగ జరుపుకునే గిరిజనుల యొక్క ఎన్నవ నెల విటిజ్ఞ? 4వది, 5వది, 3వది, 6వది. ఆన్సర్ ఆప్షన్ ఏ 4వది. ఇటిజ్ఞ పండుగ జరుపుకునే గిరిజనుల యొక్క ఎన్నవ నెల విటిజ్ఞ అంటే 4వది. 29 ఇటిజ్ఞ పండుగ కొరకు ఏ రోజు చాటింపు వేస్తారు? శనివారం, సోమవారం, శుక్రవారం, మంగళవారం. ఆన్సర్ ఆప్షన్ సి శుక్రవారం. శుక్రవారం చాటింపు వేసి ఆ తర్వాత శుక్రవారం పండుగను మొదలు పెడతారు, ఇటిజ్ఞ పండుగ. నెక్స్ట్ బిట్ 30వది ఆమె పాలు మజ్జిగ తాగింది. ఇది ఏ వాక్యం? సామాన్య, సంశ్లిష్ట, సంయుక్త, ఏదీ కాదు. ఆన్సర్ ఆప్షన్ సి సంయుక్త వాక్యం. ఆమె పాలు తాగింది, ఆమె మజ్జిగ తాగింది ఇలా వచ్చింది కాబట్టి సంయుక్త వాక్యం. 31వది తిక్కన ఎన్నవ శతాబ్దానికి చెందినవారు? 11వ, 13వ, 15వ, 14వ. ఆన్సర్ ఆప్షన్ బి 13వ. తిక్కన 13వ శతాబ్దానికి చెందిన రచయిత లేదా కవి. 32వది శంభుదాసుడు బిరుదు కలిగిన వ్యక్తి ఎవరు? నన్నయ్య, తిక్కన, ఎర్రన, శ్రీనాథుడు. ఆన్సర్ ఆప్షన్ సి ఎర్రన శంభుదాసుడు ప్రబంధ పరమేశ్వరుడు అనే బిరుదులు కలిగిన ఉన్న వ్యక్తి. 33 అంబేద్కర్ గారు తన జీవితకాలంలో ఎన్ని డిగ్రీ పట్టాలు సాధించారు? 23, 32, 52, 18. ఆన్సర్ ఆప్షన్ ఏ 23. అంబేద్కర్ గారు తన జీవితకాలంలో 23 పట్టాలు సాధించారు. 34వది ఏ సంవత్సరంలో జాన్ గూటెన్బర్గ్ అచ్చు యంత్రాన్ని కనుగొన్నాడు? క్రీస్తు శకం 1400, 1404, 1440, 1444. ఆన్సర్ ఆప్షన్ సి క్రీస్తు శకం 1440లో జాన్ గూటెన్బర్గ్ అచ్చు యంత్రాన్ని కనుగొన్నాడు. 35వది రాయప్రోలు సుబ్బారావు గారి లక్షణ గ్రంథం రమ్యాలోకం, ఆంధ్రావళి, వనమాల, జడకొచ్చెలు. ఆన్సర్ ఆప్షన్ ఏ రమ్యాలోకం. రమ్యాలోకం ఒకటే లక్షణ గ్రంథం. రమ్యాలోకంతో పాటు మాధురి దర్శనం కూడా ఉంది, అది ఆప్షన్లో లేదు. 36 రేడియో అన్నయ్యగా ప్రసిద్ధులు ఎవరు? చిలకమర్తి లక్ష్మీ నరసింహం, వింజమూరి శివరామరావు, ఏడిది కామేశ్వరరావు, శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి. ఆన్సర్ ఆప్షన్ సి ఏడిది కామేశ్వరరావు. ఈయన్ని రేడియో అన్నయ్యగా ముద్దుగా పిలుస్తారు. 37 రాతలు గీతలు అనేది ఎవరి రచన? జంధ్యాల పాపయ్య శాస్త్రి, శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి, గుర్రం జాసువా, బోయి భీమన్న. ఆన్సర్ ఆప్షన్ సి గుర్రం జాసువా. గుర్రం జాసువా గారిదే క్రీస్తు చరిత్ర, రాతలు గీతలు. ఈ రచనలన్నీ కూడా గుర్రం జాసువా గారివి. నెక్స్ట్ బిట్ 38వది రేనాడు అంటే ఇప్పటి ఏ జిల్లా ప్రాంతం? కర్నూలు, వైఎస్ఆర్ కడప, నెల్లూరు, అనంతపురం. ఆన్సర్ ఆప్షన్ బి వైఎస్ఆర్ కడప. రేనాడు అంటే ఇప్పుడు వైఎస్ఆర్ కడప. 39 ఒక వాక్యంలో ఎవరిని, దేనిని, వేటిని అనే పదాలకు సమానంగా వచ్చే పదాలను ఏమంటారు? కర్త, కర్మ, క్రియ, ఏ మరియు బి.
ఆన్సర్ ఆప్షన్ బి కర్మ. ఎవరిని, దేనిని, వేటిని అనే ప్రశ్నకు సమాధానంగా వచ్చే పదాలే కర్మ. 40వ పద్యరత్నాల యొక్క ఇతివృత్తం. పరోపకారం, సహానుభూతి, పఠనాభిలాష, నైతిక విలువలు. ఆన్సర్ ఆప్షన్ డి నైతిక విలువలు. పద్యరత్నాలు అనేవి నైతిక విలువల మీద, ఇతివృత్తం మీద ఇచ్చిన పద్యాలు. ఇవి ఫ్రెండ్స్ 40 బిట్లు. దీంతో 3, 4, 5 తరగతుల నుంచి తెలుగు బిట్లు అయితే పూర్తి చేయడం జరిగింది. సో నెక్స్ట్ ఈవీఎస్ 3, 4, 5 తరగతుల నుంచి ఈవీఎస్ బిట్ల కోసం రెడీగా ఉండండి. అంతవరకు స్టే ట్యూన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ అవర్ ఛానల్. మీ అందరూ ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేస్తే మాకు చాలా ఉపయోగపడతాయి, మీకు కూడా, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా చాలా ఉపయోగపడతాయి. ఇవి ఫ్రెండ్స్ ఈరోజు విషయాలు. నెక్స్ట్ వీడియోలో ఈవీఎస్ బిట్లతో మీ ముందుకు వస్తాను. అంతవరకు స్టే ట్యూన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.